మనకి ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన సాయినాథ్ గౌడ్ గారికి మనం బాధ్యతలు అప్పగిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఇప్పుడు గారు ఎప్పటి నుంచో 4 సంవత్సరాల పాటు వచ్చి సమస్యలు తిరగడానికి అలవాటు. అది ఈ సెక్రటరీస్కి అలాగే నన్ను ఆహ్వానించినటువంటి మెయిన్ కార్యవర్గానికి, వేదిక మీద ఉన్న వాళ్ళకి, పెద్దలకి, వేదిక ముందు ఉన్న వాళ్ళకి, ఆశలైన వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు శివశంకర్ అండి. నేను జవహర్ నగర్, కీసరా 2 పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్ మనకి జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పడడం జరిగింది. అంతకుముందు జవహర్ నగర్ వచ్చేసి మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉండేది, కీసరా కుషాగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉండేది. ఇప్పుడు ఇది 1 సంవత్సరం అయింది స్టార్ట్ అయ్యి. సో నేను మీకు మొదటి ట్రాఫిక్ సిఐగా అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అయితే ముఖ్యంగా ఇలా ఆల్ కాలనీస్ ఒక జేఏసీ లాగా ఏర్పడి ఒక కాలనీ యొక్క రకరకాల సమస్యలు, అది వీధి దీపాలే కావచ్చు, వాటర్ సమస్యలే కావచ్చు, ఏ సమస్యలైనా కూడా పరిష్కరించుకోవడానికి ఇలా ఐకమత్యమే మహాబలం అంటారు. సో ఇలా ఐకమత్యంగా మీరంతా ఒక యూనిటీగా ఏర్పడడం వల్ల చాలా సమస్యలు తెచ్చుకునే అవకాశం మీకు ఉంది, అందులో సందేహం ఏమీ లేదు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి సార్, మీరు రావాల్సింది ఖచ్చితంగా. ఎందుకంటే ఏదో ఒక్కొక్క కాలనీకి, ఒక స్కూల్కో, కాలేజ్కి వెళ్ళడం కంటే మేమందరము ఒక్క దగ్గర ముఖ్యమైన వ్యక్తులందరము ఒక మీటింగ్గా ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి మాకు మీ యొక్క సందేశం, ట్రాఫిక్ సలహాలు, సూచనలు ఇస్తే అది ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ జనవరి నుంచి ప్రతి సంవత్సరము రోడ్డు బాధ్యత వారోత్సవాలు ఉండేవి. అంటే ప్రతి సంవత్సరము ప్రజలకు తెలియజేయడానికి ట్రాఫిక్ నియమ నిబంధనలు, ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎంతమంది కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా ఎంతో అలకలం అయిపోతున్నాయి. కాబట్టి మనం సేవ్ చేయాలి, చాలా మంది ప్రజల ప్రాణాలను సేవ్ చేయాలని చెప్పి వారం మాత్రమే ఉండే వారోత్సవాలని మాసోత్సవంగా వేయడం జరిగింది. జనవరి మొత్తం నిర్వహించాలి. ట్రాఫిక్, పోలీస్, లా అండ్ ఆర్డర్, నెక్స్ట్ మోటార్ వెహికల్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రతి మంత్లో కూడా ప్రతి ఒక వారం ఖచ్చితంగా నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమం పేరు అరైవ్ అలైవ్. అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాము మళ్ళీ 11వ తారీఖు నుంచి ఈ నెలలో స్టార్ట్ కాబోతుంది. అరైవ్ అలైవ్ అంటే ఏంటంటే, అరైవ్ అంటే చేరుకోవడం, అలైవ్ అంటే సజీవంగా, క్షేమంగా. అంటే మనము ఇంటికి సజీవంగా, క్షేమంగా చేరుకోవాలి. ఎందుకు అంత ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వడం జరిగిందంటే మాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే ప్రతి సంవత్సరం అనాలిసిస్ చేస్తే 100% మరణాలు రోడ్డు ప్రమాదాల కారణంగానే జరుగుతాయి. మరణాలు అంటే 100 మంది చనిపోతే అందులో 70 మంది రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. మిగతా వాళ్ళు ఇక రోగ వలన, సూసైడ్స్, మరణాలు ఏమైనా ఉంటే చాలా తక్కువ పర్సెంటేజ్. అంటే అర్థమైంది, మనము ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా పాటిస్తే మనకు పూర్ణ ఆయుష్ ఉంటుంది. 100 సంవత్సరాలు బతకాలంటే ఫస్ట్ మనం ట్రాఫిక్ రోడ్డు మీద ప్రమాదాల నుంచి తప్పించుకోవాలి, కాపాడుకోవాలి. బీజేపీ ప్రెసిడెంట్